నీటి ప్రవహణ పంపును విడదీయండి మరియు సమీకరించండి. నమస్తే, నా పేరు సత్య. ఈ రోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో వాటర్ సర్క్యులేటింగ్ పంప్ను విడదీయడం మరియు సమీకరించడం నేర్చుకోబోతున్నాం. ఈ వ్యాయామం ముగింపులో మీరు ఇవి చేయగలరు: సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క భాగాలను గుర్తించడం, అన్ని భాగాలను విడదీయండి, అవసరమైన భాగాలను సర్వీస్ చేయండి లేదా భర్తీ చేయండి, సెంట్రిఫ్యూగల్ పంప్ మరియు పరీక్షా పనితీరు యొక్క అన్ని భాగాలను సమీకరించండి. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన సాధనాలు మరియు పరికరాలు: డబుల్ ఎండ్ స్పానర్ 6 mm నుండి 24 mm ఒక సెట్, రింగ్ స్పానర్ 6 mm నుండి 24 mm ఒక సెట్, పైప్ రెంచ్ 300 mm ఒకటి, సుత్తి 1 కిలో ఒకటి, 3 కాళ్ళతో పుల్లర్ అవసరమైన పరిమాణంలో ఒకటి, మేలెట్ ఒకటి. అవసరమైన పరికరాలు: సెంట్రిఫ్యూగల్ పంప్ క్షితిజ సమాంతర స్ప్లిట్ కేసింగ్ సింగిల్ సెక్షన్ ఒకటి. కావలసిన సామాగ్రి: కిరోసిన్ 5 లీటర్లు, ఫ్లాట్ బ్రాస్ బ్రష్ 150 mm, బనియన్ క్లాత్ 50 సెంటీమీటర్లు, క్యాన్లో నూనె 1/2 లీటరు. సర్క్యులేటింగ్ పంపులు హీటింగ్ సిస్టమ్లు లేదా హీట్ ట్రాన్స్ఫర్ సెటప్లలో కనిపించేవి. సీల్డ్ నెట్వర్క్లో కదలికను సృష్టించడానికి ఇంజనీరింగ్ చేయబడిన సెంట్రిఫ్యూగల్ పంపులు. తాపన వ్యవస్థలు, అధిక ఉష్ణోగ్రత నీటి వ్యవస్థలు మరియు రియాక్టర్ సర్క్యూట్లు, అలాగే స్విమ్మింగ్ పూల్ ఫిల్టర్ల వంటి ఓపెన్ సిస్టమ్లతో సహా వివిధ సెటప్లలో అవి చాలా ముఖ్యమైనవి. వాటి రూపకల్పన సాధారణంగా అధిక ద్రవాలను అమర్చడం మరియు వ్యవస్థలో తగిన ఒత్తిడిని ఏర్పాటు చేయడం అనుకూలంగా ఉంటుంది. వివిధ రకాలు షాఫ్ట్ సీల్స్ లేకుండా ఉంటాయి. ప్రతి ఒక్కటి క్లోజ్డ్ పంప్ సర్క్యూట్లలోని నిర్దిష్ట అవసరాలకు సరిపోతాయి. సర్క్యులేటింగ్ పంప్ యొక్క ప్రధాన భాగాలు: సర్క్యులేటెడ్ పంప్ 2 ప్రాథమిక భాగాలను కలిగి ఉంటుంది: పంప్ మరియు మోటార్. వీటికి మించి అదనపు అవసరమైన భాగాలు ఉన్నాయి. ఉపయోగించిన మోటారు ఇండక్షన్ రకం పంపును నడపడానికి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది, తద్వారా నీటి కదలికను సులభతరం చేస్తుంది. ప్రతి సర్క్యులేటింగ్ పంపు ఒక ఇన్లెట్ మరియు ఒక అవుట్లెట్ను కలిగి ఉంటుంది. నీరు ఇన్లెట్ ద్వారా లోపలికి లాగబడుతుంది మరియు అవుట్లెట్ నుండి బయటకు నెట్టబడుతుంది. కేసింగ్ పై ఉన్న బాణం ప్రవాహ దిశను సూచిస్తుంది. ఇన్లెట్ మరియు అవుట్లెట్ మధ్య తేడాను చూపుతుంది. ఇవి కేంద్రీకృతమై ఉన్నాయి. సెంట్రిఫ్యూగల్ పంపు వలె నీరు ప్రేరేపకుడి కన్ను ద్వారా ప్రవేశిస్తుంది. పంప్ కేసింగ్ వాల్యూట్ అని పిలువబడే ఛానల్ని కలిగి ఉంటుంది. ఇక్కడ నీరు అవుట్లెట్ నుంచి బయటకు వెళ్లే ముందు ఇంపెల్లర్ నుండి నిష్క్రమించిన తర్వాత సేకరిస్తుంది. పంప్ కేసింగ్లో ఉంచబడిన ఇంపెల్లర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ను అందజేస్తుంది. పంప్ నుండి మరియు పైప్లలోకి నీటిని బయటకి పంపుతుంది. ఇంపెల్లర్ వెనుక ఉన్న బ్యాక్ ప్లేట్ పంప్ కేసింగ్ లోపల నీటి ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది మరియు షాఫ్ట్ రొటేషన్ కోసం బేరింగ్ను కలిగి ఉంటుంది. రబ్బర్ సీల్ లీక్లను నివారిస్తుంది. షాఫ్ట్ మరియు రోటర్ పరస్పరం అనుసంధానించబడి ఉంటాయి. రోటర్ షాఫ్ట్ మరియు ఇంపెల్లర్తో జత చేయబడుతుంది. రోటర్ క్యాన్లో నిక్షిప్తం చేయబడి మోటార్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్లను సంప్రదించకుండా నీటిని నిరోధిస్తుంది. ఇండక్షన్ మోటార్ స్టేటర్లో ప్యాక్ చేయబడిన కాపర్ వైర్ కాయిల్స్ను కలిగి ఉంటుంది. కాయిల్స్ ద్వారా ప్రవహించే విద్యుత్ ఒక భ్రమణ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. రోటర్ను ముందుకు నడిపిస్తుంది. మోటార్ హౌసింగ్ ఈ భాగాలను రక్షిస్తుంది. స్పీడ్ సెలెక్టర్ స్విచ్ని కలిగి ఉన్న వైపున ఎలక్ట్రికల్ టెర్మినల్ బాక్స్తో మోటార్ హౌసింగ్ ఈ భాగాలను రక్షిస్తుంది. ఈ స్విచ్ మోటారు వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. ఇది ప్రసరణ పంపు యొక్క
ప్రవాహ రేటును ప్రభావితం చేస్తుంది. సర్క్యులేటింగ్ పంప్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. నీరు ఇన్లెట్ ద్వారా ప్రవేశిస్తుంది మరియు ఇంపెల్లర్ మధ్యలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ అది ఇంపెల్లర్ బ్లేడ్ల ద్వారా సంగ్రహించబడుతుంది. అయస్కాంత క్షేత్రం రోటర్ను తిప్పడానికి కారణమవుతుంది. రోటర్ షాఫ్ట్తో అనుసంధానించబడి ఉన్నందున ఇది ఇంపెల్లర్కు కలుపుతుంది. అవన్నీ తిప్పడం ప్రారంభిస్తాయి. ఇది నీటికి గతిశక్తిని అందజేస్తుంది. అది బయటికి వెళ్ళేలా చేస్తుంది. నీరు ఇంపెల్లర్ యొక్క అంచుకు చేరుకున్నప్పుడు దాని వేగం గణనీయంగా పెరుగుతుంది. అది వాల్యూట్లోకి ప్రవేశించి పంప్ కేసింగ్ గోడతో ఢీకొని ఒత్తిడిని సృష్టిస్తుంది. ప్రవాహం రేటు ఈ ఒత్తిడి స్థాయి ద్వారా నిర్ణయించబడుతుంది. వాల్యూమ్ యొక్క వ్యాసం విస్తరిస్తుంది, నీటి వేగాన్ని తగ్గిస్తుంది మరియు ఒత్తిడి పెరుగుతుంది. అవుట్లెట్ వద్ద ఎక్కువ ఒత్తిడి ఉంటే పైపుల ద్వారా ఎక్కువ నీరు అవసరమైన చోటికి నెట్టబడుతుంది. దశ 1. సెంట్రిఫ్యూగల్ పంప్తో కూడిన భాగాలను గుర్తించండి. నేమ్ ప్లేట్పై డాక్యుమెంట్ సమాచారం ప్రదర్శించబడుతుంది మరియు దానిని టేబుల్ 1లో ఇన్పుట్ చేయండి. చిత్రం 1లో చిత్రీకరించినట్లుగా అపకేంద్ర నీటి పంపుపై లేబుల్ చేయబడిన గుర్తించబడిన భాగాలను గుర్తించండి మరియు జాబితా చేయండి మరియు వాటిని టేబుల్లో గమనించండి. పట్టిక 1. సెంట్రిఫ్యూగల్ వాటర్ పంప్ నేమ్ ప్లేట్ వివరాలు ఏవైనా ఉంటే పంప్ తయారీ, మోడల్, లీటర్లు పర్ సెకను సామర్థ్యం, మొత్తం మీటరు తల, విద్యుత్ వినియోగం కిలోవాట్లు, సక్షన్ మరియు డెలివరీ పరిమాణం. దశ 2. అన్ని భాగాలను విడదీయండి. డిస్కనెక్ట్ చేసి డ్రైవ్ నుండి కప్లింగ్ను వేరు చేయండి. చిత్రం 1లో చూపిన విధంగా పంప్ యొక్క స్ప్లిట్ కేసింగ్ను అన్సీల్ చేయండి. బేరింగ్ కప్పును పట్టుకొని ఉన్న బోల్టులను విప్పు, ఆపై వాటికి తీసివేయండి. తిరిగి అసెంబ్లీ సంగ్రహించండి. షాఫ్ట్ నుండి అన్ని భాగాలను వేరు చేయండి. షాఫ్ట్ డ్రైవ్కు ఎక్కడ కనెక్ట్ అవుతుందో గుర్తించండి. దీని ద్వారా ఇంపెల్లర్ వైపు సూచించండి. దశ 3. అవసరమైన విధంగా భాగాల నిర్వహణ లేదా భర్తీ. విడదీసిన అన్ని భాగాలను కిరోసిన్లో ముంచండి. శుభ్రపరచడానికి ఇత్తడి బ్రష్ను ఉపయోగించడం ద్వారా అన్ని భాగాల నుండి ఏదైనా స్కేల్ మరియు తుప్పును తొలగించండి. కదలిక యొక్క సున్నితత్వం కోసం షాఫ్ట్ను అంచనా వేయండి. ముఖ్యమైన స్కోరింగ్ స్పష్టంగా కనిపిస్తే షాఫ్ట్ స్లీవ్లను ప్రత్యామ్నాయం చేయండి. డ్రైవ్ మరియు నాన్ డ్రైవ్ బేరింగ్లను పూర్తిగా శుభ్రం చేయండి మరియు తనిఖీ చేయండి. అవసరమైన కొత్త బేరింగ్లను ఇన్స్టాల్ చేయండి. ఏదైనా పగుళ్ళు ఉన్నాయో లేదో ఇంపెల్లర్ని తనిఖీ చేయండి. అవసరమైతే కొత్తదాన్ని ఇన్స్టాల్ చేయండి. స్కోరింగ్ కోసం అన్ని ఇతర భాగాలను తనిఖీ చేయండి మరియు తదనుగుణంగా వాటిని మరమ్మతు చేయండి లేదా భర్తీ చేయండి. దశ 4. సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క పనితీరును నిర్మించడం మరియు మూల్యాంకనం చేయడం. శుభ్రమైన గుడ్డతో అన్ని భాగాలను శుభ్రం చేయండి. అన్ని భాగాలను నూనె యొక్క పలచని పొరను వర్తించండి మరియు అసెంబుల్తో కొనసాగండి. సూచించిన విధంగా సరైన ధోరణిలో ఇంపెల్లర్ను ఇన్స్టాల్ చేయండి. అవసరమైన చోట రబ్బరు పట్టీలను ఉపయోగించి అన్ని భాగాలను సురక్షితంగా అటాచ్ చేయండి. బేరింగ్లు, ద్రవ పదార్థం మరియు షాఫ్ట్ వాటిని అతికించండి. రొటేటింగ్ అసెంబ్లీని కేసింగ్కు అటాచ్ చేయండి. సరైన రబ్బరు పట్టీ యొక్క తగిన మందం దిగువ మరియు ఎగువ కేసింగ్ల మధ్య ఉంచబడిందని నిర్ధారించుకోండి. అన్ని బోల్ట్లను భద్రపరచండి మరియు గ్రంథిని అవసరమైన పరిమాణం మరియు గ్లాండ్ తాడుతో ప్యాక్ చేయండి. షాఫ్ట్ యొక్క మృదువైన భ్రమణాన్ని ధృవీకరించండి. కలపడం మరియు వైరింగ్ని మోటార్కు కనెక్ట్ చేయండి. చూషణ మరియు డెలివరీ వాల్వ్లను తెరవండి. పంపును ఆపరేట్ చేయండి మరియు నీటి ఒత్తిడి మరియు ప్రవాహం రేటును అంచనా వేయండి. నీటి ప్రసరణ పంపుల పనితీరును అంచనా వేయడానికి ఇది మనకు సహాయపడుతుంది. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ అభ్యాసంలో మనం వాటర్ సర్క్యులేటింగ్ పంపుల గురించి మరియు
పని సూత్రం గురించి తెలుసుకున్నాం. అలాగే సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క భాగాలను గుర్తించండి, అన్ని భాగాలను విడదీయండి, అవసరమైన భాగాలను సర్వీస్ చేయండి లేదా భర్తీ చేయండి. సెంట్రిఫ్యూగల్ పంప్ మరియు పరీక్ష పనితీరు యొక్క అన్ని భాగాలను సమీకరించండి. ఈ విధంగా నీటి ప్రసరణ, పంపుల ఉపసంహరణ మరియు అసెంబ్లింగ్ నేర్చుకున్నాము. మీ బోధకుని సహాయంతో ఈ వ్యాయామం చేయండి. ధన్యవాదాలు.